ఇదిగోండి చూపిస్తాను మీకు. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఒక్క 10 నిమిషాలకు చూసారా భలే ఉంది కదా కలర్ఫుల్గా. ఇంకా వడ్డించేయడమే. ఒకసారి కదిపి చూపిస్తాను మీకు. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్ వెల్కమ్ అండి. ఇంకా ఇంట్లో పిల్లలు ముగ్గురు ఇంట్లోనే ఉన్నారు. ఇంకా హాలిడేస్ ఇచ్చేసారన్నమాట హారిక గదిని. నెక్స్ట్ వీక్ ఏమో మాకు హడావుడి కూడా ఉంది, షాపింగ్ కూడా ఉంది. ఎందుకంటే రాఖీ అక్కడే చేసుకోవాలన్నమాట. బెంగళూరు వెళ్తున్నాం మేము కాబట్టి రాఖీ కూడా అక్కడే వచ్చింది కాబట్టి రాఖీ షాపింగ్ కూడా చేయాల్సి వస్తుందన్నమాట. రాఖీ షాపింగ్ అంటే అదిగో వాళ్ళ అన్నయ్య లేవుడు గిఫ్ట్లు ఇవ్వాలి కదా అతనికి, ఆ గిఫ్ట్ల కోసం. లేకపోతే కొట్టి మరీ తీసుకునే రకం అన్నమాట మా అమ్మాయి అయితే. అస్సలు ఊరుకోదు, గిఫ్ట్లు ఖచ్చితంగా కావాలంటది. అయితే ఇంకా ఆ సెలక్షన్ అయితే చేయాలి. ఇంకా మళ్ళీ బెంగళూరు వెళ్ళడానికి డ్రెస్సెస్ ఇవన్నీ చూడాలి కదా. చిన్నగా షాపింగ్ అయితే చేసాను, ఇంకా వీడియో అయితే తీయలేదు. అక్కడికి వెళ్ళక చూపిస్తాను మళ్ళీని. 2 టాప్స్ అయితే తీసాను అనమాట హారికకి. ఇంకా ఈరోజైతే మొత్తం వాతావరణం రాత్రి తెల్లవారుజాము నుంచి ఇంకా వర్షం అటండి. 2 రోజులు ఎండ కాసిందంతే. మొన్నటిదాకా అలా ఉంది. ఒక 4 రోజులు కొంచెం తెరిపించింది, మళ్ళీ మబ్బు చితకొట్టేసింది వర్షం. పైనేమో విత్తనాలన్నీ పెట్టేసి నీట్గా అన్నీ సెట్ చేసి వచ్చాము. బెంగళూరు అది వెళ్తున్నాం కదా, ఇంకా హడావుడిలో మళ్ళీ కుదరదని ఇంకా మొక్కల గురించి కొంచెం ఉంది టెన్షను. ఎండది కాకుండా వర్షం అది పడితే బాగుంటుంది, కానీ గోడ సైడ్ అటు పక్కన ఉన్నాయేమో పడిపోతాయి అన్నమాట. అయితే ఇంకా ఇప్పుడు ఈరోజైతే సండే ఏమీ కాదు, కానీ మంచిగా వాతావరణం బాగుంది కదా అని చెప్పేసి బిర్యానీ వేసేయమన్నారు పిల్లలు. సరే బిర్యానీ వేసేద్దాం కదా అని చెప్పేసి ఇలా బయటకు వచ్చాను. పువ్వులు, సంపెంగ పువ్వులు కోసుకున్నాను అనమాట. ఇదిగోండి పిడుస్తున్నాయి, బాగున్నాయి కదా అని. మళ్ళీ విత్తనాలు వచ్చినాయి, కానీ విత్తనాలు ఏం జర్మినేషన్ ఏం అవ్వట్లేదు. ఈసారి చూడాలి. చెట్టు దగ్గరికి కట్టిన వాళ్ళని కొంచెం అందుబాటులో ఉందన్నమాట. నడిచండి కిచెన్లోకి వెళ్ళిపోతాం. బటర్ అయితే వేస్తున్నానండి. బటర్ వేస్తేనే నాకు ఆ బిర్యానీ టేస్ట్ బాగుంటుంది. అయితే ఇందుకే ఏం చేస్తున్నాను అనుకుంటున్నారు పిల్లలు? ఇంకా ఏం చేస్తారంటే సింపుల్గా పచ్చిరొయ్యలు కొంచెం చికెన్ తీసుకుని బిర్యానీ కింద వేసేయమ్మ, లైట్గా వేసి అందులోనే వేసి ఇంకా కర్రీ అది ఏమొద్దు, ప్లెయిన్ టైపే చేయమంటున్నారు, ఘాట్ అది వద్దంటున్నారు. అలాగే సాయంత్రం ప్లాన్ చేసుకున్నారు. అది నెక్స్ట్ వీడియో వస్తుంది చూడండి. ఇంక ఇంట్లో సరదాగా ఉన్నారు కదా, ఇంక వాతావరణం బట్టి మనకు అనుకూలంగా ఉందంటే మన వాళ్ళు ఇంకా అసలు ఆగరండి. ఏదో సరదాగా ఇంట్లో చేసుకుంటూ ఉంటారు. ఇదిగోండి నేను పలావ్ సామాన్లు ఉంటాం కదా అవన్నీ కూడా వేసేస్తున్నాను. కస్తూరి మేతి అంటారు కదా, అది కూడా వేసుకున్నాను. అవి పచ్చిమిర్చి, టమాటాలు, ఉల్లిపాయలు ఎందుకు తీసుకున్నానంటే టమాటాలు కొంచెం కేరళ స్టైల్లో బిర్యానీ అయితే చేసుకుంటున్నాను అనమాట. మలబార్ బిర్యానీ అంటారు తెలుసు కదా మీకు, కొంచెం ఇంచుమించు అదే ప్రాసెస్ ఉంటుంది, కానీ కొంచెం డిఫరెన్స్ అంతే. పెద్ద ఎక్కువ ఏమి తేడా కాదు, కానీ కొద్దిగా కొంచెం సాజీరా. కేరళ అంటే గుర్తుకొచ్చిందండి. అసలు ఎంత దారుణం కదా కేరళ అంటే, చూస్తుంటేనే మనసు అదోలా అయిపోయింది అన్నమాట. ఏంటి ఇంతలాగా ఉంటుందని. అందుకే ప్రకృతి జోలికి వెళ్ళకూడదు అంటారు. ఇవన్నీ ఎప్పుడు స్పందిస్తామంటే ఇలాంటి ఏదైనా జరిగినప్పుడే, మళ్ళీ లేకపోతే ఎవరి పని వాళ్ళదే. ఏదైనా మనకి ఇబ్బంది కలిగినప్పుడే మనకు అవన్నీ గుర్తుకొస్తాయి. ముందే జాగ్రత్త తీసుకుంటే అంత ప్రాణ నష్టం జరగదు కదా. బాధ అనిపించింది. తల్లికి బిడ్డకి తల్లి లేకుండా ఎలా అయితే అలా అయిపోయింది. ఇదిగోండి కొంచెం దూరంగా వేయాలన్నమాట. అంటే ఇవి ఎప్పుడో జరిగిన విషయం అనుకోండి. అంటే ఎప్పుడో అంటే ఏం కదలేండి, ఒక వారం రోజుల క్రితం జరిగిన విషయం ఇది, 10 రోజుల క్రితం. నేను ఇప్పుడు చెప్తున్నాను అనమాట. అంటే ఈ వీడియో పెట్టేటప్పుడు కొంచెం అటు ఇటు అవుతుంది కాబట్టి ఇవి కొంచెం దోరగా వేగనిద్దాము. వేగిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ముందు కొంచెం ఉప్పు వేస్తే త్వరగా మగ్గిపోద్ది కదా. రాక్ సాల్ట్ వేస్తున్నాను, కల్లుప్పు. ఇంకా టేస్టీ సాల్ట్ కానీ ఇంకేం వాడలేదండి. ఇంకా అవి మంచిది కాదని చెప్పేసి నేను మానేసాను. కలర్ కూడా చాలా వరకు తగ్గించేసాను. కలర్ కూడా ఏం వేయట్లేదు. దాని ప్లేస్లో కుంకుమ పువ్వు అది వేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఇది కొంచెం దోరగా వేగనిద్దాము. ఇంకా మా హారిక, సాయిరం, పరిశ్రమ మధ్యాహ్నం నుంచి నాకు రెస్ట్ ఇస్తారంట. ఎంతవరకు నిజమో చూద్దాం. అంత సీన్ ఏమి ఉండదులేండి, రెస్ట్ ఏమి ఉండదు, కానీ ఏదో పని సరిపోతుంది. పొద్దుట లేచిన నుంచి వర్షం తగ్గింది. తెల్లరగట్లు మొదటి మార్నింగ్ 6, 7, 8 తగ్గిపోయింది. ఇంకా తర్వాత విత్తనాలను వేసానమాట. కొంచెం రకాలు తెప్పించాను, ఆ విత్తనాలన్నీ వేసుకొచ్చాను. అవి వేసి అన్నీ చేసేటప్పుడు 11 అయింది. మళ్ళీ ఇదిగో కిందకు వచ్చిన తర్వాత ఇవి సండే తీసుకొచ్చినాయి అన్నమాట అండి. ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను అనమాట. ఇదిగోండి చికెను, పచ్చిరొయ్యలు కూడా కొంచెం దోరగా ఉల్లిపాయలు అయిపోయిన తర్వాత ఇవి కూడా వేసేస్తున్నాను.
మిరియాలు కొద్దిగా వేసుకున్నాను. స్టార్ ఫ్లవర్స్ అంటాం కదా బిర్యానీలోని, మరాఠీ మొగ్గలు, అవి మిస్ అయినాయి, అందుకని మీకు చెప్పేస్తున్నాను అనమాట. అవి వేసుకున్నాను అనమాట. వేసుకున్న తర్వాత కొంచెం దోరగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేద్దాం. చూపించు. 3 స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తానండి. కొద్దిగా పసుపు, ఎందుకంటే ఇంకా కూర ఏమి చేయట్లేదు కదా, ఇదే కొంచెం స్పైసీగా తినేస్తారు. రైతా చేసి కారం 1/2 స్పూన్ ఇవి ఒకసారి వేపుకుందాం. మంచి అరం వస్తుంది కదా, ఇది ఇప్పుడే ఊరిపోతుంది స్మెల్ చూస్తుంటే. బిర్యానీకి ఇక సాట్లేదు. బిర్యానీ అంటే చాలా రకాలుగా చేసుకుంటాం కదా, ఇది పచ్చిరేలు చికెను కలిపి చేస్తున్నాను అనమాట. బాగుంటుందండి టేస్ట్ అయితే. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఏం వేసుకోక్కర్లేదు, చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా మిమ్మల్ని అడగాల్సిందే ఎలా చేశారని. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. కానీ ఇందులో టమాటాలు, కొత్తిమీర, కస్తూరి మేతి అంటాం కదా, కస్తూరి మేతి అది వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ప్రాన్స్ అవి చూసారా, వీటితో పాటు కొంచెం టమాటాలు కూడా ఒక 3 టమాటాలు తీసుకున్నాను. కేజీ రైస్కి సరిపోతుంది. హారిక కొత్తిమీరని కొంచెం మసాలా పేస్ట్ మసాలా ఏముందండి, కొంచెం ధనియాలు, జీలకర్ర, జీడిపప్పు, కొంచెం గసగసాలు పేస్ట్ చేసుకుని మనం వేసేసుకుంటే సరిపోతుంది. కమ్మగా బాగుంటుంది. థ్యాంక్ యూ. కొంచెం ఇది కూడా వేస్తాను, కొద్దిగా, ఎక్కువ ఏమి వేయట్లేదు. రైస్ ఆల్రెడీ కడిగేసుకుని ఒక అరగంట ముందు నానబెట్టేసుకున్నాను. బాస్మతి రైస్ని తగ్గట్టుగా, అంటే ఒక గిన్నెడి బియ్యం అయితే 2 గిన్నెలు నీళ్ళు పోసుకుంటే మీకు సరిపోతుంది. దీంట్లో మీరు పొడి మసాలా వేసుకోవచ్చు, పచ్చి మసాలా వేసుకోవచ్చు, మీ ఇష్టం. నేను పచ్చి మసాలా వేస్తున్నాను. మనం పచ్చి మసాలా వేసుకునేటప్పుడు ఖచ్చితంగా కొంచెం దీన్ని వేపుకోవాలన్నమాట, ఆ పచ్చివాసన పోయేలాగా. పొడి అయితే అవసరం లేదు, వాటర్లో వేసినా సరిపోతుంది, మరిగిపోతుంది కాబట్టి. ముందు నీళ్ళేసి మరగబెడతాం కాబట్టి. ఇప్పుడు ఇదే అంతే ప్రాసెస్ అండి. ఇది కొంచెం దోరగా వేగాలి. వేగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత. మంచి సువాసన వస్తుంది కదా. ఇదిగోండి ఇందులో కొంచెం జాజికాయ అంటాం కదా, జాజికాయ పొడి అయితే కొద్దిగా వేస్తున్నాను. ఎక్కువ ఏం వేయలేదు, చిటుకుడు అంతే. ఇదిగోండి ఉడికిపోయింది. నేను గిన్నెడు బియ్యం తీసుకున్నాను అనమాట. 2 గిన్నెలు నీళ్ళు అయితే పోసుకుంటున్నాను. ఇది మరిగిన తర్వాత మనం రైస్ వేసుకుంటే సరిపోతుంది. మీరు కుక్కర్లో అయినా ఇలాగ వేసేసుకుంటే సరిపోతుంది. నీళ్ళు ఉప్పు చూసారండి, ఉప్పు సరిపోయింది. మా వాళ్ళకి స్మెల్కి ఆకలి దంచి కొడుతుందంట. ఇంకా ఎప్పుడు అయిపోతుందమ్మా అని అడుగుతున్నారు. అయిపోద్ది ఇంకొక 5 మినిట్స్ అని చెప్పాను. ఏదైనా బిర్యానీ ఈజీగా అయిపోద్దండి. ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు త్వరగా అయిపోయి స్వీట్ ఏమో గులాబ్ జాము, రైస్లో ఏమో బిర్యానీ చేసేసుకుంటే భలే టేస్టీగా వెళ్ళిపోతుంది. ఈజీ టేస్టీ. క్లైమేట్ ఇలా ఉంటే చాలా బాగుంటుంది. మెయిన్గా హాట్ బిర్యానీ తినాలన్నా కన్నా కానీ ఇలాంటి క్లైమేట్లో అసలు పర్టికులర్గా తినాలనిపిస్తుంది. అవుననుకో. బియ్యం బాస్మతి రైస్ ఎక్కువగా కడక్కండి, ఒక 2 టైమ్స్ మించి కడగకూడదు. ఎందుకంటే ఆ స్మెల్ పోతే టేస్ట్ అనిపించదు అన్నమాట. ఆ రైస్ ఆ ఫ్లేవర్ రాదు మనకి. ఆ ఫ్లేవర్ ఉండాలంటే తక్కువ కడుక్కోవాలన్నమాట, అంత ఎక్కువసేపు కాకుండా. రైస్ నానబెట్టడం అది కూడా మనం బిర్యానీ వేసేసినాక ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇప్పుడు ఇది కొంచెం రావాలన్నమాట. పొంగు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకుందాం. ఇప్పుడు నేను మధ్యలో కరెక్ట్గా పెడుతున్నాను, ఒకసారి కలుపుతున్నాను. కొత్తిమీర అయితే వేస్తున్నాను. దింపే ముందు ఎలాగో వేసుకుంటాం కదా, కొద్దిగా కొంచెం మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం. మనకి బిర్యానీ పొత్తులా రావాలంటే కనుక హై ఫ్లేమ్ మీద, ఎందుకంటే మనకి పొయ్యి సెకండ్ సరిపోదు కాబట్టి, ఇలాంటి కొంచెం పెద్ద గిన్నెలు చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్ మీద ఎక్కువసేపు ఇలా కొంచెం లైట్గా చూసారా వాటర్ వస్తుంది కదా, అలా లేకుండా హై ఫ్లేమ్లో ఇలా కుక్ చేసుకోవాలన్నమాట. ఇలా అయిన తర్వాత మనకు కొంచెం హోల్స్ కింద కన్నాల కింద పడుతూ ఉంటాయి కదండి, కొంచెం వాటర్ ఉన్నట్టు ఉంటుంది. అలాంటప్పుడు సిమ్లో పెట్టుకొని ఒక 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అప్పుడు మనం కలుపుకుంటే చక్కగా పొత్తులాగా మన బయట బిర్యానీ ఎలా ఉంటుందో అలా వచ్చేస్తుంది గ్యాస్ పొయ్యి మీద. చక్కగా టేస్టీగా కూడా చేసుకోవచ్చు. ఒకసారి చూసారు కదా, ఇప్పుడు మొత్తం రైస్ అంతా నేను హై ఫ్లేమ్ మీదే పెట్టాను, చూపించినాను.
హై ఫ్లేమ్ మీదే ఉంది. అంటే 4 పక్కల తగులుతుంది అన్నమాట. ఇప్పుడు ఒక పక్కనే ఉడకడం, సిమ్లో పెట్టడం వల్ల మనకు ఒక పక్క ఉడుకుతుంది, ఒక పక్కన పొద్దుండిపోతుంది. అలా కాకుండా ఇలా చేయడం వల్ల ఏంటంటే చక్కగా అంతా ఈవెన్గా మొత్తం అంతా ఉడికిన తర్వాత కొంచెం అంటే ఇంకా లైట్గా చిన్న పలుకు ఉంటుంది. ఆ పలుకున్నప్పుడు మనం సిమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి మొత్తం అయిపోయింది. ఇప్పుడు నేను సిమ్లో పెట్టేస్తున్నాను. ఒక అరగంట సేపు అలా ఉంటే సరిపోతుంది. మా వెనకాల హారిక అయితే ఎంత గోల్ చేస్తుందంటే చిన్నపిల్ల అయిపోతుంది అనుకోండి. ఇదిగోండి చూపిస్తాను మీకు. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఒక్క 10 నిమిషాలకు చూసారా భలే ఉంది కదా కలర్ఫుల్గా. ఇంకా వడ్డించేయడమే. ఒకసారి కదిపి చూపిస్తాను మీకు. ఇదిగోండి బిర్యానీ ఎంత బాగా వచ్చిందో చూసారా. వేడి చల్లారాలి ఇంకా వడ్డించేసుకుని భోజనం చేసేయడమే. ఇదిగోండి కలిపేసాను. కొంచెం చల్లారిన తర్వాత వడ్డించేసుకుని తినేయడమే. ఇంకా వెళ్ళిపోదాం. మా హారిక అయితే ప్లేట్ రెడీగా ఉంది. నవ్వుతుంది. మన వాళ్ళే కదే, పరువేం కాదు. ఎడిటింగ్ చేయడం ఏమి ఉండదు. మన వాళ్ళే కాబట్టి చెప్తున్నాను, అంతే కదండి. ఏదైనా మీతో కదా నేను షేర్ చేసుకునేది. రాఖీ వస్తుంది, దాని గురించే ఇప్పుడే చెప్పాను. రాఖీ వస్తుంది, వాళ్ళ అన్నయ్యలకి మామూలుగా పెట్టేది ఖర్చు అని. ప్లేట్ తెచ్చుకో ఇలా ఇచ్చేయి. రెడీగా పెట్టుకుని మళ్ళీ సిగ్గుపడుతున్నావు ఎందుకే? ఇదిగోండి ఇదిగోండి పచ్చిరొయ్యలు. రైతా రెడీ అయిపోయిందా? రెడీ ఇప్పుడు చేస్తా. బయట చల్లగా మంచి థ్రిల్లర్ మూవీ రెడీగా పెట్టేశాను. ఇంకా ఫినిష్ చేసుకుంటున్నాను. వెదర్ బాగుంది. వేడివేడిగా బిర్యానీ రెడీ అయిపోయింది. ఇంకా మా ఇంట్లో అయితే లంచ్ అయితే ఇది మాట. మీకు వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.